హలో గాయ్స్, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్ రాఘవుడు. రిసౌండ్ వస్తుంది నా వాయిస్ ఇక్కడ. సో కరెంట్లీ మనం ఏంటంటే లిఫ్ట్లో ఉన్నాం అనమాట. మళ్ళీ ఇంతోటే ఏం చేస్తాం హెడ్ ఎక్కి. సో మనం ఇప్పుడు ఏంటంటే మన సినిమాకి వెళ్తున్నాం, సంగీతం సినిమాకి వెళ్తున్నాం. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, వెళ్ళాలి ఇప్పుడు ఫస్ట్ డేనే వెళ్ళాలి కానీ మిస్ అయిపోయాం. సో 2 days అయితే వెళ్తున్నాం. సో ఏం కాదు, లెట్స్ గో టు సంగీతం మూవీ. గైస్ యాక్చువల్లీ మాకు లేట్ అయిపోయి డైరెక్ట్ వచ్చామన్నమాట. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. అంటే ఇంట్రెస్టింగ్ ఉంది ఫస్ట్ హాఫ్, కానీ పేరుకి తగ్గట్టే సంగీతం అని పెట్టారు కదా, పాడుతానే ఉన్నారు. 1 2 3 బాగుంది. మాకు కూడా ఎట్లయిపోయిందంటే మొత్తం పాటలే వస్తున్నాయి మాకు కూడా. బాగుంది, నైస్. అంటే ఇంట్రెస్టింగ్ ఉంది ఫస్ట్ హాఫ్, బాగుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, కొంచెం బాగుంది. చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా ఆయన సినిమాలు ఏవి చూడలేదు, సీరియస్గా ఏం చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఆయన సినిమా చూడడం. డైరెక్షన్ బాగుందండి, ఇంట్రెస్టింగ్ ఉంది కాన్సెప్ట్. చూద్దాం సెకండ్ హాఫ్లో ఏం చేస్తారో చూద్దాం. మరి లెట్స్ సీ. ఇంకా పాడుతూనే ఉంటారేమో. సో గైస్ ఇప్పుడే సినిమా అయిందనమాట. ఇక్కడ భోజనం తింటున్నాం. సో గైస్ కమింగ్ టు ద రివ్యూ. సినిమా అయితే బాగుంది, మంచి. అంటే మనం నార్మల్గా ఈ మధ్య టైమ్స్లో ఒక 1 year 1.5 yearగా మొత్తం మనం షూటింగ్స్, ఎలివేషన్స్, థ్రిల్లింగ్ ఇలాంటి సినిమాలు చూసాం మోస్ట్లీ అన్ని సినిమాస్లో మొత్తం. సో ఇది కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ సినిమా చెప్పాలంటే. బాగుంది, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు మూవీని. నైస్ మూవీ. మీకు ఎట్లా అనిపించింది? నాకు బాగా నచ్చింది, కొత్తగా ఉంది కాన్సెప్ట్, బాగుంది. ఆఫ్ కోర్స్ అనుకున్నది ఆల్రెడీ సంగీతం శ్రీనివాసరావు గారు అంటే ఏదో కొత్త ఎలిమెంట్ ఉంటుంది. అప్పుడు ఆదిత్య 369లో కూడా టైం ట్రావెల్ అనే ఎలిమెంట్ ఫస్ట్ తీసుకొచ్చింది ఆయన. ఆఫ్ కోర్స్ తర్వాత చాలా సినిమాల్లో ఉంటుంది, కానీ మనకి కొన్ని తెప్పించింది వాళ్ళని. ఫస్ట్ ఐడియా ఇచ్చింది ఆయన కదా, అలా కూడా తీయచ్చు అని. సో దీంట్లో కూడా కొత్త ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు, చాలా ఇంకరెంట్. ఇంకోసారి కూడా వాచ్ మరి. ఇక 1-2 times డెఫినెట్లీ చూడొచ్చు. మంచి థియేటర్కి వచ్చి ల్యాగ్ కూడా లేదు, అంత ల్యాగ్ కూడా లేదు. ప్లస్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. సినిమా మొత్తం మ్యూజిక్గా ఉంటుంది. ఒక 2 hours 2.5 hours సినిమాలో 2 hours 1 hour 50 minutes మ్యూజిక్గా ఉంటుంది. బట్ మ్యూజిక్ చాలా బాగుంది. నైస్ ఫిలిం గైస్, మస్ట్ వాచ్. చూడండి, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, మంచిగా కొంచెం టైం పాస్ అవుతుంది. మంచి మూవీ, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో వెళ్ళండి, మీరు లేకపోతే మూవీస్కి వెళ్ళండి అంతే. సో ఓకే, ఈ వ్లాగ్ ఇక్కడ ఏం చేస్తున్నా. ఐ థింక్ ఇది చాలా చిన్న వ్లాగ్ అయి ఉంటుంది. ఐ థింక్ మ్యాక్స్ 4 నిమిషాలు 5 నిమిషాలు. బట్ ఏదో ఇంకా వచ్చేసామన్నమాట, రష్గా వచ్చామన్నమాట థియేటర్కి, లేట్ అయిపోయింది. సో ఓకే గైస్, మనం మళ్ళీ నెక్స్ట్ మూవీ వ్లాగ్లో నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పటివరకు శ్రీశైలం వ్లాగ్ రాలేదు. ఈ వ్లాగ్ పెట్టిన తర్వాతనో ఎప్పుడు వచ్చేస్తుంది. సో ఆ వ్లాగ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. శ్రీశైలం వ్లాగ్ చాలా బాగుంటుంది, చూడండి. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.